తోను ఉండవల్లని అన్నాడంటేనో ఆ ఒక్కటైనటువంటి క్రీస్తు సంఘంలో మాత్రమే జరిగేటువంటి పని. అందరూ ఏకముగా ఉండాలని, అందరూ ఒక్కటిగానే ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని అనుభవించాలని, అందరూ ఏకముగా పరిశుద్ధులు కావాలని, అందరూ ఏకముగా పరిశుద్ధతను అభివృద్ధి పొందించుకోవాలని దేవుని యొక్క సంకల్పంలో ఆలోచన చేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా, ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా ఈ సంఘాన్ని కొన్నాడు, స్థాపింపచేశాడు. అలాంటి సంఘాన్ని ఏం చేస్తున్నారు ఈనాడు? తాత్కాలికమైన హృదయ సంబంధమైనటువంటి సొంత ఆలోచనలకునో సొంత ఉద్దేశాలకునో లొంగిపోయి వారి హృదయ ఆలోచనల కంటే దేవుని వాక్యం ఏమి గొప్ప కాదు అనుకొని సంఘాన్ని గుర్తించట్లేదు. బయట ఉన్నటువంటి ప్రజలు అనుకుంటే ఈనాడు గ్రంథాలు పట్టుకునేటువంటి వెళ్ళే వారిలో కూడా అనేకులు ఏం లేదు, ఆత్మీయ స్థిరత్వం లేదు. చెప్పేశాడుగా, వినటం మట్టుకు వింటారంతే, ఆ జీవన శైలి ఉండదు, ఆ సత్యాన్ని గుర్తించడం ఉండదు, ఆ సత్య సంఘంలో చేరడము ఉండదు. నంబర్ 1 ఆయన అధికారాన్ని తృణీకరించారు. నంబర్ 2 ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని ఏం చేశారు? తృణీకరించారు.